గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, చాలా రోజుల తర్వాత మరి ఒక్కసారి ఈ యొక్క డైలీ డివోషన్ ద్వారా మీ అందరినీ కలుసుకోవడము ఎంతో సంతోషకరమైన సమయాన్ని దేవాతి దేవుడు మనకిచ్చి ఉన్నాడు. అందుని బట్టి నేను ఆయనకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మీరు ఒకవేళ మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రతిరోజు మీరు డైలీ డివోషన్స్, దేవుని వాక్యాన్ని వినొచ్చు, ఆత్మలో బలపరచబడొచ్చు. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మన జీవితంలో చాలాసార్లు ఆలస్యం చేస్తూ ఉంటాడు. మన ప్రార్థనకు దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు. మనం అడగగానే జవాబు ఇవ్వడు, కానీ కొన్ని కొన్ని రోజులు ఆయన ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాడు టైంని. ఇంకా ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఆ ఆలస్యం అవుతున్న టైంలో మనం ఎంతో విసుక్కుంటామండి, ఎంతో బాధపడిపోతాము. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు నా మాట వింటున్నాడా? నా ప్రార్థన వింటున్నాడా? ఉంటే ఎందుకు నా లైఫ్ ఇలా ఉందని ఎన్నో నెగిటివ్ థాట్స్ మనకు వస్తూ ఉంటాయి. ఎస్ ఆర్ నో? కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు అని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథములో ఇజ్రాయేలీలను ఆయన ఎప్పుడైతే ఐగుప్తు దేశం నుండి కానానుకు నడిపించాడో 40 సంవత్సరములు వాళ్ళు అక్కడే తిరుగుతూ ఉన్నారండి. అరణ్యంలో సర్కిల్గా రౌండ్గా తిరుగుతూ ఉన్నారు. యాక్చువల్గా ఐగుప్తు నుంచి కానానుకు వెళ్ళడానికి చాలా కొద్ది సమయమే, కానీ 40 సంవత్సరములు వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఆ అరణ్యంలోనే ఉన్నారు. ఎందుకు దేవుడు వాళ్ళను 40 సంవత్సరములు ఆ యొక్క అరణ్యంలో నడిపింపజేశాడంటే, వాళ్ళ విశ్వాసాన్ని టెస్ట్ చేయడానికి, వాళ్ళ ఫెయిత్‌ని టెస్ట్ చేయడానికి. నిజంగా వీళ్ళకి నా మీద విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా అని దేవుడు తెలుసుకోవాలనుకున్నాడు. కాబట్టి వాళ్ళను 40 సంవత్సరములు అలా అరణ్యంలో దేవుడు వదిలేశాడండి. అలా అరణ్యంలో నడిపింపజేశాడు, కానీ ఆలస్యం చేశాడు, కానీ వారి చేయి విడిచిపెట్టలేదు. దేవుడు వారికి ప్రొటెక్టర్గా ఉన్నాడు. దేవుడు వారిని కావలి శక్తిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పగలు మేఘస్తంభంలాగా, రాత్రి అగ్ని స్తంభంలాగా వారికి తోడై ఉన్నాడు. ఇంకా చూడండి, ఆహారం విషయంలో కూడా దేవుడు వారికి కొదువ చేయలేదండి. మన్నా కురిపించాడు, తృప్తిగా వారికి భోజనం దయచేస్తాడు. ఒక పోషకుడిగా దేవుడు ఉన్నాడు. అంటే మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆలస్యం అవుతుందని మనం బాధపడతామేమో, కానీ దేవుడు మన చేయి విడిచిపెట్టడు. ఆ ఆలస్యంలో కూడా దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆ ఆలస్యంలో కూడా దేవుడు మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. ఆయన హస్తం మనకు తోడుగా ఉంచుతున్నాడు. అయితే ఎందుకు ఈ ఆలస్యము అంటే, ఇంకా నిన్ను విశ్వాసంలో బలపరచడానికి. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క ఆలస్యం గుండా వెళ్తావో, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడో నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు ప్రియ సహోదరి, సహోదరుడా. అంటే నువ్వు ఊహించలేనంత అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యమును నీ జీవితంలో చూస్తావు ఎప్పుడైతే ఆలస్యంగా నువ్వు పొందుకుంటావో. సో అలా నిన్ను మౌల్డ్ చేయడానికి, అలా నిన్ను రీషేపింగ్ చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా. సో భయపడకండి. దేవుడు అతి త్వరలో మీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతా ఉన్నాడు. అతి త్వరలో మీరు మంచి రోజులు, శుభకరమైన రోజులు మీరు చూడబోతా ఉన్నారు. అతి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.